పక్క సెబీ ఏం చేస్తుందంటే వారంలో ప్రతిరోజు కూడా ఎక్స్పైరీ ఉండేటట్టు చూసుకుంటుంది. సో ఆల్మోస్ట్ మనకి 5 డేస్ ట్రేడింగ్ డేస్ అయితే దాంట్లో 4 డేస్ అనేది మనకి ఎక్స్పైరీ డేస్ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ ఫిన్ నిఫ్టీ వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతుంది. అంటే చాలా సైడ్ వేస్లో అనేది ఉంచుతున్నారనమాట. ఎందుకంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీలో బెనిఫిట్ పొందాలంటే దాంట్లో ఉన్న స్టాక్స్ ఆల్మోస్ట్ ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటాయి కాబట్టి సో ఇండైరెక్ట్గా అక్కడ కంట్రోల్ చేసినా ఇది ఇంపాక్ట్ అవుతుంది, ఇక్కడ కంట్రోల్ చేసినా అది ఇంపాక్ట్ అవుతుంది. థీటా డికే అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉందన్నమాట. ఆప్షన్ బయర్గా చాలా డిఫికల్ట్గా ఉన్న సిచ్యువేషన్. ఎనీహౌ ఏంటంటే మనకి ఎనాలిసిస్ ప్లస్ పేషెన్సీ అనేది ఉంటే మంచి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. ముఖ్యంగా మొమెంటమ్ అనేది వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఈ యొక్క ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో చివరిదాకా అనేది చూడండి. ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి చదువుతాం, కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే రిటైలర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు కూడా బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. బట్ రిటైలర్స్ ఏంటంటే సపోజ్ ఒక 100 లాట్స్ బై చేశారు లేకపోతే సెల్ చేశారు, దీనివల్ల మార్కెట్ అనేది డ్రైవ్ అవ్వదు ముందుకు కానీ కిందకి కానీ పైకి కానీ. బట్ ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే వీళ్ళు 100 లాట్స్ బై చేసిన సింగిల్ ట్రేడ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మల్టిపుల్ లాట్స్ కావాలి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 లాట్స్ అనేది కావాలి. అందుకోసం ఏంటంటే ఈ యొక్క ఆర్డర్ని స్లైస్ చేస్తారు, ఫాస్ట్గా మార్కెట్లోకి వచ్చేస్తాయి అనమాట. 100 బై చేయడానికి వచ్చేస్తాయి, లేకపోతే సెల్ చేయడానికి వస్తాయి. సో డెఫినెట్గా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు మార్కెట్ని డ్రైవ్ చేయగలరు, వాళ్ళే ఆ యొక్క పర్టికులర్ వెహికల్కి డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ని చాలామంది ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తాను. ఈ యొక్క సిగ్నిఫికెంట్ చేంజెస్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బై చేసి సెల్ చేస్తే మార్కెట్లో ఆటోమేటిక్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ సిగ్నిఫికెంట్ అంటే హ్యూజ్ అమౌంట్లో కనుక చేంజెస్ వస్తే దాన్ని ఏంటంటే మనకి బయ్యర్గా మంచి మొమెంటం ఉన్న ఎంట్రీ అనేది దొరుకుతుంది అనమాట. దాని తర్వాత డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్లో కూడా ఏ విధంగా ప్లేస్ చేశారు అనేది కూడా చూడాలి. సో కొంతమంది ఏంటంటే పర్టికులర్ లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ని మాత్రమే చెక్ చేస్తారు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ సెల్లింగ్ పెట్టేశారు, బట్ మిగతా దగ్గర లేదనుకోండి, ఈ యొక్క దాన్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే మిగతా స్ట్రైక్స్ దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే రిటైలర్స్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరగడానికి తరగడానికి కారణం అవుతున్నారు. ఏ విధంగా అంటే ఓటీఎం అనేది బై చేస్తున్నారు, ఎందుకంటే హెడ్జింగ్ కోసం అనమాట. ఓకే, హెడ్జింగ్ బెనిఫిట్ అనేది సెబీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో పర్టికులర్గా మనం ఈ ఒక్క లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది సపోర్టు లేకపోతే రెసిస్టెన్స్ ఇలా కూడా మనం ఏంటంటే చూడొద్దు. ఎందుకంటే రిటైలర్స్ పార్టిసిపేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు కూడా ఆప్షన్స్ మీద బయింగ్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఓటీఎంస్లో ఒక్కొక్కసారి హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని మనం సపోర్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మేబీ హెడ్జింగ్ కోసం ఈ యొక్క బయింగ్ అనేది తీసుకొని ఉండొచ్చు, దానివల్ల ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగి ఉంటుంది. అందుకని డిఫరెంట్ లెవెల్స్ని కూడా ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాలి. ఈరోజు చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. 44,000 దగ్గర సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది. అదేవిధంగా 43,500 దగ్గర మళ్ళీ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది. ఇక్కడేమో దగ్గర 58 lakh ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్ దగ్గర. ఇక్కడ వచ్చేసరికి 52 lakh అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉందని కొద్దిగా డిఫరెన్స్ ఉంది. బట్ ఇదేంటంటే స్పాట్ నుంచి ఎంత దూరం ఉంది అనేది అని కూడా ఉంటుంది. ఒకవేళ దగ్గర ఉంటే ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఇది దగ్గర ఉంటే ఇది తగ్గుతుంది. బట్ ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే ఈ 2 లెవెల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ బ్రేక్ అయింది అనుకుందాం, ఫస్ట్ కేసు వీళ్ళందరూ ఏం చేస్తారంటే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముందు ఎగ్జిట్ తీసుకుంటారు. అంటే ఎగ్జిట్ తీసుకోవడం అంటే ఏంటంటే ఆల్రెడీ ఇది సెల్లింగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకు సెల్లింగ్ కింద కన్సిడర్ చేస్తామంటే బయ్యర్ మార్కెట్ని డ్రైవ్ చేయడం చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆబ్వియస్గా బయ్యర్స్ ఎవరంటే ఇక్కడ రిటైలర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, దాని వెనక బలమైన రీజన్ కూడా ఉంది. బయ్యర్ ఏమో ఉన్న ప్రీమియం పే చేస్తాడు. సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, లాట్ 25 అనుకోండి, 2,500 అనేది బై చేస్తాడు, ఉంటే సరిపోతుంది. బట్ సెల్లర్ విషయంలో అదే ఒక్క లాట్, ఇది 1 లాట్ బై చేయడానికేమో 2,500 కావాలి, సెల్లింగ్కి ఏమో మనకి 1,50,000 కావాలి. ఓకేనా, అందుకని మనం దీన్ని ఏమంటామంటే సెల్లర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్గానే కన్సిడర్ చేస్తాం. సో ఎనీహౌ ఈ పాయింట్ దగ్గర ఎప్పుడైతే మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ ఎలా అవుతారంటే మార్కెట్ ప్రైస్గా అయిపోతారు అనమాట చాలామంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉంటాయి, టైం డికే వల్ల వాళ్ళు బెనిఫిట్లోనే ఉంటారు. బట్ మార్కెట్ కిందకు వచ్చిందంటే గామా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే షార్ప్గా వచ్చేసింది అనుకోండి, ఇక స్పైక్ అవుతాయి అనమాట ఇక్కడ ఉన్న పుట్స్. అందుకని వాళ్ళు
ఏం చేస్తారంటే ముందు మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిట్ అనేది తీసుకుంటారు చాలా వాటికి, అట్లీస్ట్ 60% అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ 43,500 పుట్ ఉందని, పుట్ ఎంత ఉంది, 100 రూపీస్లో ఉంది అనుకుందాం. ఎప్పుడైతే బ్రేక్ అయిందో, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ జరిగిందో, ఈ 100 ఏంటంటే యాక్చువల్గా అక్కడ నుంచి 43,400కి వచ్చింది అనుకోండి. ఇది 100 పాయింట్స్ కాబట్టి 150 ఉండాలి. ఇది డెల్టా ప్రకారం, డెల్టా ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర మనకి 0.5 ఉంటుంది, 150 ఉండాలి. బట్ వీళ్ళు మార్కెట్ ఆర్డర్ అనేది తీసుకోవడం వల్ల ఈ 150 కాస్త ఏమైందంటే 160 165 అవుతుంది అనమాట. ఈ 15 రూపీస్ అనేది బికాస్ ఆఫ్ ద డిమాండ్. దీన్నే మనం సింపుల్గా వొలటైలిటీ కూడా అనుకోవచ్చు, బట్ ఐవి అనుకోవచ్చు, ఇంప్లాయిడ్ వొలటైలిటీ. బట్ సింపుల్ టర్మ్ ఏంటంటే డిమాండ్ వచ్చింది దీనికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకు ఒకవేళ మార్కెట్ బుల్లిష్గా ఉండి ఈ ఒక పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ వీళ్ళు సెల్లర్స్ కానీ కన్సిడర్ చేసుకుంటున్నాం, వీళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండాల్సిన 100 కూడా 150 అవ్వాల్సింది 160 170 అయిపోద్ది. ఎందుకంటే స్ట్రాంగ్ పార్టిసిపేషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇది వెరీ బేసిక్గా డిమాండ్ అండ్ సప్లై వల్ల కొద్దిగా ప్రైసెస్ అనేవి ఇన్ఫ్లేషన్ అంటాం, పెరుగుతాయి, ఉండాల్సిన దానికంటే కూడా కొద్దిగా స్వెల్ అవుతాయి. దాని తర్వాత మనకి ట్రెండింగ్ ఓఐ కాన్సెప్ట్స్కి వస్తే, ఇక్కడ చూడండి మార్కెట్లో మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యొక్క వ్యూ అనేది బుల్లిష్ ఉందా క్లియర్గా తెలిసిపోద్ది మనకి, అండ్ బేరిష్గా ఉందా అనేది తెలిసిపోద్ది అనమాట. చూడండి 9:15కి స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 మినిట్స్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిలే ఉంటుంది. ఓకేనా, అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచే డిలే వస్తుంది. అంటే 3 మినిట్స్ గ్యాదర్ చేసి వాళ్ళు ఏంటంటే పంపిస్తూ ఉంటారు, ఎవ్రీ 3 మినిట్స్కి అప్డేట్ వస్తూ ఉంటుంది. ఎనీహౌ దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి, సో 9:15 అంటే దానికి ఒక 3 మినిట్స్ అంటే 9:18కి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది చూస్తే ఇక్కడ చూడండి 2 కనిపిస్తున్నాయి. ఫస్ట్ 9:40 దాకా కూడాను, ఇది 9:40 కదా, ఇక్కడ టైం ఉంది, 2 స్ట్రైక్స్ అనేది రైజ్ అవుతున్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసరికి 43,800 కాల్, దాని తర్వాత 43,800 పుట్ ఎల్లోది, ఈ ఎల్లో కలర్ వచ్చేసరికి 43,000. ఈ 2 కూడా రైజ్ అవుతున్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనకు అర్థమైపోద్ది అనమాట మార్కెట్లో మనం డైరెక్షన్లో అంటే ఆప్షన్ బై చేయాలా వద్దా వెయిట్ చేయాలా అనేది ఈ ఒక్క ఇండికేటర్ చాలు. 43,800 43,800 కాలు పుట్ అబ్జర్వ్ చేస్తే 2 కూడా ఏంటంటే ట్రెండ్ అవుతున్నాయి. మీనింగ్ ఏంటంటే చాలా మంది స్ట్రాడల్ ప్లే చేస్తున్నారు. స్ట్రాడల్ ప్లే ఏం చేస్తున్నారు, 43,800 కాల్నేమో సెల్ చేస్తున్నారు, 43,800 పుట్ను కూడా సెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ అవుతున్నాయి చూడండి, ఇది ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ మార్కెట్లో ఆప్షన్స్ డైరెక్షనల్గా ప్లే చేసేవాళ్ళు, అంటే లైక్ బై చేసేవాళ్ళకి ఏంటంటే ఈ డేటా అనేది చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి. ఓకే, సో మార్కెట్ అనేది స్ట్రాంగల్ కాదు, ఇక్కడ స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది. అంటే ఒకటే స్ట్రైక్ని, స్పాట్లో ఉన్న స్ట్రైక్ని ఏం చేస్తున్నాడు, కాల్ని సెల్ చేస్తున్నాడు అండ్ పుట్టును కూడా సెల్ చేస్తున్నాడు. కాబట్టి మార్కెట్ అనేది డైరెక్షనల్గా ఉండదు. ఇది ఒక క్లారిటీ ఇస్తుంది. సో మనం ఏంటంటే అటువంటి సమయాల్లో ఈ యొక్క డైరెక్షనల్ ట్రేడ్ అంటే ఆప్షన్స్ బై చేయడం అనేది వెయిట్ చేయాలి, మనం వెయిట్ చేయాలన్నమాట ఆప్షన్ బయర్గా. ఓకే, దాని తర్వాత ఏ విధంగా షిఫ్ట్ వస్తుంది మార్కెట్లో అంటే, దాని తర్వాత వీక్నెస్ ఉందా మార్కెట్లో, లేకపోతే స్ట్రెంగ్త్ అప్ సైడ్ అనేది ఉందా అనేది కూడా ఈ యొక్క ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ దాకా అయితే ఓపెన్ డ్రైవ్ అనేది అర్థమైంది. ఓకే, సో ఈ ఓపెన్ డ్రైవ్లు ఏంటంటే కొంతమంది 9:15కి 9:16 9:20 ఓకే 9:18 తర్వాత 1-2-3 మినిట్స్లోనే ఎంట్రీ అనేది కూడా తీసుకుంటారన్నమాట. ఏది ఈ డేటా అనేది పర్ఫెక్ట్గా ఉంటే. బట్ ఈ కేసులో 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే సైడ్ లైన్స్లో ఉంటారు, వెయిట్ చేస్తారు. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే షిఫ్ట్ ఏ విధంగా జరుగుతుంది అంటే మార్కెట్ యొక్క సెంటిమెంటు నెగిటివ్గా ఉందా అండ్ పాజిటివ్గా ఉందా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారా లేకపోతే బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారా అనేది ఈ యొక్క డేటా అనేది కూడా అగైన్ చెప్తుంది. చూడండి, దీని తర్వాత మనకి 9:40 తర్వాత ఏమైందంటే ఈ యొక్క 43,800 పుట్టు ఎల్లో అనేది కిందకి వెళ్ళిపోయింది. అంటే పుట్టును తగ్గించేశారు. మార్కెట్ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి అనిపించింది కాబట్టి పుట్టును తగ్గించారు. దాని తర్వాత బ్లూ అనేది రైజ్ అయింది. చూడండి ఇక్కడ 43,700 పుట్టుకుంది అనమాట. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే రోల్ డౌన్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కాల్ అనేది షార్ట్ చేసాం, ఇక్కడ పుట్ అనేది షార్ట్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే పుట్టు ప్రీమియం అనేది రైజ్ అవుతుంది. ఆబ్వియస్గా ఇక్కడ లాస్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఎయిదర్ లాస్ అన్నా బుక్ చేసుకోవాలి లేదా రోలింగ్ అన్నా చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ప్రైస్ ఉంది, ఇక్కడ సెల్ చేశారు, ఇక్కడ సెల్ చేశారు, దీన్ని ఇక్కడ నుంచి తీసేసి కిందకి రోల్ చేస్తారు. సో సేమ్ థింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, రోల్ డౌన్ చేసుకున్నారు. ఇక్కడ పుట్ సైడ్ రిస్క్ అనేది కనిపిస్తుంది కాబట్టి రోల్ డౌన్ చేసుకున్నారు. బట్ అగైన్
ఇక్కడ 43,800 కాల్ అయితే తీయలేదు. వాళ్ళు కంటిన్యూస్గా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ ఏంటంటే ప్రీమియం డికే అనేది టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను, ఈ యొక్క ప్రీమియం డికే అవుతుందని చెప్పేసి. సో ఈ సింపుల్ థింగ్స్ అనేది అబ్జర్వ్ చేసామనుకోండి, మనం ఈ రోలింగ్ జరుగుతుందా, రోల్ అప్ జరుగుతుందా, ఓకే, రోల్ డౌన్ జరుగుతుందా, రోల్ అప్ జరుగుతుందా అనేది దాన్ని బట్టి కూడా మనకి ఏంటంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ బ్రెడ్త్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ట్రేడ్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైతే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తామో మనకేంటంటే ఒక ఐడియా రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ మనం ఆప్షన్స్ బయింగ్ చేయాలి అనుకుంటే, ఆప్షన్స్ బై అంటే వెదర్ కాల్ బై కానీ పుట్ బై కానీ, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. సో మనం అనుకున్నాం నార్మల్గా రిటైల్ ఇన్స్టిట్యూషన్స్, రిటైలర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు, కానీ మనకు సిగ్నిఫికెంట్ చేంజ్ లేకపోతే ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్లో మొమెంటం అనేది రాదు. ఎందుకంటే వాళ్ళు ముందు పొజిషన్స్ బిల్డప్ చేసుకొని దాని తర్వాత మార్కెట్ని డ్రైవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇలాగా మనకి కాల్స్ కానీ ఎగ్జిట్ అయినట్టు తెలిస్తే మనకు మూమెంటం అప్ సైడ్ స్ట్రాంగ్గా వస్తున్నట్టు అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి, సింపుల్ థింగ్. దాని తర్వాత ఇక్కడ పుట్స్ ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, అంటే జీరో లైన్ కింద, అంటే ఓటీఎంకి వెళ్ళకండి. ఎప్పుడు కూడా ఓటీఎంస్ అనేవి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎగ్జిట్ అయ్యారు. ఎందుకు ఎగ్జిట్ అయ్యారు? ఇక్కడ 42,600 ఇది, ఓకేనా. మార్కెట్ ఏమో 43,800 దగ్గర ఉంది. 42,600 ఎందుకు ఎగ్జిట్ అయ్యారు? పుట్టు అక్కడ దాకా వెళ్ళలేదు కదా. బట్ వాళ్ళు ఏం చేశారంటే 10 రూపాయల దగ్గర సెల్ చేశారు. ఇప్పుడు అది 5 రూపాయలకో 6 రూపాయలకో వచ్చింది, అంటే ప్రాఫిట్ వచ్చేసింది, తగ్గింది కదా సెల్ చేస్తే. వాళ్ళు అందుకనే ఎగ్జిట్ అవుతున్నారు. అందుకని ఓటీఎంస్ దగ్గర కన్సిడర్ చేసుకోవద్దు. ఎట్ ద మనీ దగ్గర మాత్రం మనకి ఇట్లా ఎగ్జిట్ కనుక అనిపించింది అంటే ఓకే, సో ఏంటంటే మనకి అటు సైడ్ మొమెంటం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ ఎగ్జిట్ అయ్యారనుకోండి, సింపుల్గా మనకి లాంగ్ సైడ్ అనేది మొమెంటం వస్తుంది. పుట్స్ ఎగ్జిట్ అయితే మనకి డౌన్ సైడ్ అనేది మొమెంటం అనేది రావడం జరుగుతుంది. సో దీన్నే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం చేంజ్ని అబ్జర్వ్ చేయాలి. సిగ్నిఫికెంట్ అమౌంట్ అనేది కావాలి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మనం కొంతమంది స్ప్రెడ్స్ కూడా తీసుకుంటారు. ఈవెన్ నేను కూడా స్ప్రెడ్స్ అనేది ఇంట్రెస్ట్ అనమాట. స్ప్రెడ్స్ తీసుకునేటప్పుడు అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకి చూడగానే ఏమనిపిస్తుంది? కొద్దిగా కాల్ సెల్ చేసినట్టు అనిపిస్తుంది కొద్దిగా, బట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉందన్నమాట. ఓకే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ఏంటంటే బెటర్ అవాయిడ్ అనమాట. బట్ సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది కనిపించింది. లైక్ ఏంటంటే ఇక్కడ పుట్స్ ఏమో చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న 4-5 డేస్ బ్యాక్ అనుకుంటా, 3-4 డేస్ బ్యాక్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒక స్క్రీన్ షాట్ అనేది పంపించాను టెలిగ్రామ్లో. సో ఎప్పుడైతే ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుందో హ్యూజ్గా, అది ఎట్ ద మనీ దగ్గర ఒక 4 to 5 స్ట్రైక్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏంటంటే మనకి లాంగ్ లేదా షార్ట్ అనేది అగ్రెసివ్గా ఉన్నట్టు అర్థం. ఈ విధంగా ఈక్వల్గా ఉందనుకోండి, బెటర్ ఏంటంటే వెయిట్ చేయాలన్నమాట కన్ఫర్మేషన్ కోసం. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయడం అనేది కైండ్ ఆఫ్ ఒక ఇండికేటర్ లాంటిది. ఇది కూడా ఒక రెఫరెన్స్ పాయింట్ అనమాట. బట్ మనం దాన్ని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక ఐడియా వస్తుంది మార్కెట్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారు అని చెప్పేసి. సో అకార్డింగ్ టు ద పొజిషన్స్ ఏంటంటే మనం బెట్టింగ్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.